గురువయ్యారు. ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద గురువులకి గురువయ్యాడు. ఉపమన్యు, నువ్వు స్వామిని గురించి నీకేం అనుభూతి కలిగిందో చెప్పమంటే కన్నులు మూసుకొని ఈశ్వర కృపని ఆపాతమధురంగా వర్ణిస్తున్నాడు. అందువలన ఆయన చెప్పిన మంత్రం శివాయ గురవే నమః. ఉపమన్యు ఇచ్చిన మంత్రం అది, మనం సృష్టించుకున్న మంత్రాలు కాదు. అన్బే శివం అంటూ పుష్పదంతాచార్యులు చెప్పారు. ఆ పుష్పదంతాచార్యులు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడ కూర్చొని కొన్ని మాటలు వింటారు. ఇది మనుషులు చేసే పని, ఎవరైనా మాట్లాడుకుంటుంటే వినకూడదు కదా, నువ్వెందుకు చేసావు ఈ పని, ఇది తప్పు, కాబట్టి నువ్వు భూలోకంలో కొంతకాలం ఉండాల్సి వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తారు. ఆ భగవద్ విరహాన్ని భరించలేకపోతాడు. నా వల్ల కాదు, నేను మనిషిగా ఉండడం ఏంటి, మనుషుల్లో కూర్చొని కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల పాదాలు దర్శించే నేను ఇక్కడ కూర్చొని ఋషుల మంత్రనాదాలు వింటూ ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి దివ్య జీవనం నుంచి నేను కింద పడిపోయాను, నేను ఇక్కడ ఉండలేనంటూ ఏడుస్తూ శివమహిమ్ని స్తోత్రం రాస్తారు. వివేకానంద స్వామి షికాగోలో మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆ శివమహిమ్ని స్తోత్రాన్ని ఒక శ్లోకం చెప్తారు. నదులన్నీ ఏ విధంగా ప్రయాణం చేసి 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 చివరకు సముద్రంలో ఎలాగ సంగమిస్తాయో సమస్త మతాలన్నీ భగవంతుల్లో లీనమవుతున్నాయంటూ వివేకానంద స్వామి వారు చెప్తారు. స్వామి, ఎన్నో భక్తి మార్గాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ అనేక రకాలుగా అనేక రూపాలుగా నిన్ను ఆరాధించినా చిట్ట చివరికి నీ వెలుగులో లీనమైపోతారు. శివలింగం అంటే రాయి కాదండి, శాలిగ్రామం అంటే రాళ్ళు కాదు. ఇది తెలియక మన దేశంలో 4 కోట్ల దేవాలయాలు ఉండేవి. 4 కోట్ల దేవాలయాల్లో ఇప్పుడు మనకి 6 లక్షల దేవాలయాలు మిగిలాయి. ప్రాచీన దేవాలయాలు అద్భుతమైనటువంటి జియోగ్రఫిక్ ఇదిని చూస్తే ఇంత టెక్నాలజీ అంత ఏన్షియంట్ టైంలో ఎలా కట్టారని ఆశ్చర్యపోతుంది ఈరోజు ప్రపంచం అంతా భారతదేశాన్ని పరిశోధనలు చేస్తూ. ఇంకా ఆశ్చర్యపోతుంది ఇంకా రాబోయే టైంలో. అంత ఆశ్చర్యచకితులను చేస్తుంది భారతదేశపు విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని కాంతిని నువ్వు స్పర్శిస్తే నీకు కూడా అలాంటి విజ్ఞానం కలుగుతుంది. ఆ కాంతిని స్పర్శించాలంటే లోపలికి, బయటగా, అది బయట లేదు. బయట ఎతుకుతున్నాం మనం కొండలు ఎక్కుతున్నాం, అక్కడికి ఎక్కుతున్నాం. షోలింగర్ కొండలు 700 మెట్లు ఎక్కుతున్నాం, కోటప్ప కొండ మీద 700 మెట్లు ఎక్కుతున్నాం, 7 కొండలు ఎక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి. ఈ కొండలు ఎక్కడం ఏంటి, ఇదంతా నడిపించడం ఏంటంటే ఈ తెల్లవాళ్ళకి ప్రశ్న, ఏంటమ్మా ఈ నడవడం? ఇది జీవిత ప్రయాణం. జీవితంలో మేము ఎలాగ ప్రయాణం చేయాలనేది ఎక్కడం. అది మేము ఆగిపోకూడదు, మా ఎక్కడం ఎక్కుతూనే ఉండాలి. కాళ్ళు నొప్పులు వస్తాయి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ మేము ఎక్కాలి. అలా ఎక్కుతూ 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 మా జీవితం అంతా అయిపోయే లోపల మేము స్వామిని చేరుకోవాలి. ఇదే కొండలు ఎక్కడంలో, స్వామిని చేరుకోవడంలో మనకున్నది. ప్రతి దాని వెనక ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఉన్నాయి. దీన్ని తెలుసుకోవాలంటే పరిపక్వత కావాలి. ఆ మెచ్యూరిటీ లేకుండా, పరిపక్వత లేకుండా ఊరికేదో పరిహాసం చేస్తే, చంద్రుడి మీద మట్టి చల్లితే మట్టి మన మీద పడుతుంది కానీ చంద్రుడి మీద పడదా మట్టి. వెన్నెల నాకు నచ్చలేదని ఎవరైనా మట్టి చల్లితే ఆ మట్టి వాళ్ళ మీదే పడుతుంది. తెలీదు భారతీయ ఆధ్యాత్మిక చింతన, ఆ లోతులు, ఆ విలువ, అమూల్యమైనటువంటి ఆ పవిత్రత, ఆ పవిత్రమైనటువంటి త్యాగభావాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు. అమృతత్వాన్ని పొందాలి అంటే త్యాగభావం లేనటువంటి ఎవరికి ఇది సాధ్యం కాదు. అందువలన అలాంటి త్యాగధనులు, పుణ్యమూర్తులు పుట్టినటువంటి భారత భూమిలో మనం ఈరోజున్నాం. ఈ అనంతపురంలో అలాంటి మంచి మంచి వాళ్ళని చూసి నేను చాలా పులకరించిపోతున్నాను, నేను ఆనందపడిపోతున్నాను, చాలా గర్విస్తున్నాను. ఇంకా ఈ కాలంలో ఎంతో డిస్టర్బెన్స్ అయిపోయి గందరగోళంగా ఉంటే అవన్నీ వింటుంటే మతి చెడిపోతుంది. ఏంటి ఈ దేశంలోనే ఇది, ఇంకెక్కడో వింటే సరే, అక్కడ ఎవరు గైడెన్స్ చేసేవాళ్ళు లేరు. తప్పు చేస్తే పర్వాలేదు. నిరంతరం ఋషులు, దేవతలు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, మహానుభావులు పుట్టిన దేశంలో ఈ తప్పులు చేయడం ఏంటి, ఏం చేస్తున్నాం మనం అని ఎంతమంది మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు ఇవి నేర్పించలేదే. ఏ స్కూల్లో కూడా ఏ టీచర్స్ నేర్పించలేదు కదా. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ పొగ తాగడం, ఇవన్నీ కూడా తాగడాలు, పెట్టడాలు, అబద్ధాలు చెప్పడాలు, నాటకాలు ఆడడం? ఎక్కడి నుంచి, ఎవరు నేర్పించారు? ఇంత తప్పులు ఎందుకు చేస్తున్నాడు భారతీయుడు? ఇది కలియుగ దోషం అని భావించి ఇక నుంచి అయినా వీటిని మనం సరిదిద్దుకొని
అందరం ఐక్యమత్యం కావాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మనకి. ఇదివరకు చాలా డ్యామేజ్లు జరిగాయి, అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జరిగేది ఇంకా చాలా ప్రమాదభరితమైంది. దీని నుంచి రక్షించాలంటే అందరం ఐక్యమత్యంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో ప్రపంచం అంతా భారతదేశంలో చూస్తుంది. నేనే దానికి సాక్షిని. ప్రతి దేశానికి నేను మా గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళేదాన్ని కాదు. ఈ పక్క రూమ్లో వాళ్ళు అక్కయ్య గారి రూమ్లో ఏముంది, అమ్మగారి రూమ్లో ఏముంది వెళ్ళేదాన్ని కాదు. నా రూమ్లో కూర్చొని 24 కళ్ళు మూసుకొని ఉంటాను నేను, అంతే. అలాంటి నేను ఎక్కడెక్కడికో ఎందుకు తిరుగుతున్నాను? నేను అక్కడికి వెళ్ళి ఆశించింది ఏదీ లేదు. ఆ ఈశ్వరుడు పాదాల సాక్షిగా ప్రపంచం నుంచి ఆశించింది ఏదీ లేదు. మరి ఎందుకు వెళుతున్నావు నువ్వు అమ్మ అంటే, నేను బ్రతిమలాడి ఏడ్చి అన్నం తినకుండా 5 రోజులు 10 రోజులు కూర్చొని మా ఊరికి రా అని చెప్పి అంటే వెళితే, అక్కడికి వెళ్ళి చూస్తే ఏం చేస్తా, ఇలాంటి ప్రోగ్రాం జరిగితే అందరు కూర్చొని శివలింగ అభిషేకం చేస్తున్నారు. నేను కూడా స్టేజ్ మీద కూర్చొని శివలింగ అభిషేకం చేస్తుంటాను, రుద్రాభిషేకం చేస్తుంటాను నేను. అవుతుందా? వేరే దేశంలో, ఒక ఇటలీలో, ఒక జర్మనీలో, ఒక స్విట్జర్లాండ్లో రుద్రాభిషేకం చేశాను స్టేజ్ మీద కూర్చొని. స్విట్జర్లాండ్కి పోయి రుద్రాభిషేకం చేస్తావు, జనం చేత చేపిస్తావా? తెల్లవాళ్ళు కూర్చొని చేస్తున్నారు, వాళ్ళు కూర్చొని చేస్తున్నారు రుద్రాభిషేకం. వాళ్ళందరూ కూర్చొని రుద్రాభిషేకం చేస్తున్నారు. దేశాల్లో హిందూ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. వేల మంది, 10 మంది, 5 మంది, 100 మంది, మనం ఇక్కడ తక్కువ మంది ఉన్నాం. వేల మంది కూర్చొని అభిషేకం చేస్తున్నారు. లలితా సహస్రం కుంకుమార్చన చేస్తున్నారు. వేల మంది ఖడ్గమాల పారాయణం చేస్తున్నారు. ప్రపంచం అంతా మేము అంక చూస్తుంది. మీరందరూ ఆత్మవంతులై, జ్ఞానవంతులై ప్రపంచానికి ఈ ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత భారతమాత ప్రతి బిడ్డ మీద పెట్టింది. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాలని నేను మీ కన్నతల్లిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏమిటంటే, ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి గౌరవాస్పదంగా అందించడం. నాకు నచ్చింది వెళ్ళి నేను మాట్లాడేది కాదు. అక్కడ ఏదైతే ధర్మ సంస్కృతి ఉన్నదో ఆ ధర్మం అనేటువంటి పరిధి నుంచి దాటిపోకూడదు. అప్పుడు విశృంఖలం అవుతుంది. నిన్నటి దినం కూడా మనం చెప్పుకున్నాం. ఆ పరిధి నుంచి నా జీవితం నాదండి, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే లేదయ్యా. దీని పురుషార్థాలు అంటారు భారతదేశంలో. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. ఒక మనిషి తన జీవితంలో ఎలాగ జీవించాలో ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. అది ఎలాగ జీవించాలంటే ధర్మం కావాలి. ఎవరినైనా, నేను టీచర్ని అయితే టీచర్ ధర్మం, నేను నర్సునైతే నర్సు ధర్మం, డాక్టర్ని అయితే డాక్టర్ ధర్మం. ఎవరినై ఉంటానో ఆ ధర్మం. అర్థం, నాకు కావాల్సినంతవరకు ధనం కావాలి, నేను ఎవరి దగ్గర చేతులు చాపకూడదు. ఆ తర్వాత కామ్యం, నా కామ్య జీవన విధానంలో భగవంతుడు మంచి పనులు చేయడం, మంచి కోరికలు కలిగి ఉండడం, ధర్మ జీవితంలో నేను జీవించడం, ఇది ప్రతి మానవుడికి అత్యవసరంగా ఆవశ్యకమై ఉంది. మూడవది, చిట్ట కావలసినటువంటిది ముక్తి, మోక్షం. ఇది 2 అక్షరముల పదమైనప్పటికీ ఇది చాలా గాంభీర్యమైనటువంటిది. ఇదంత సులభమైనటువంటిది కాదు. ఇది పండుగ చేతిలో పెట్టడానికి. ఇది మనం కష్టపడి సంపాదించుకోవాల్సింది. దానికి మనకు ఆకలి కావాలి, దాహం కావాలి. నాకు ముక్తి కావాలనే దాహం కావాలి. మనం ఇంకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాపత్రయాలు పడుతూ మనం ఏడుస్తూ అట్లా ఉండకూడదు. ఒకానొక బాధ్యతలు చేసేసాం, అయిపోయింది. చెట్ల మీద ఆకులు కొన్ని రాలిపోయాయి, వాటి కోసం ఏడుస్తూ మనం కూర్చోకూడదు. వాటి స్థానంలో కొత్త ఆకులు వస్తాయి. మనం ఏం చేస్తాము, మన జీవితంలో మనం ముందుకు సాగి భగవంతుని పాదార విందాన్ని చేరేదానికోసం కావలసిన తపస్సు ఏదైతే ఉందో, కరెక్ట్ పదం వాడాను, తపస్సు. ఆ తపస్సు మీరు చెయ్యాలి. తపస్సు అంటే బలిష్టం అండి నాకు. ఎన్ని జన్మలు ఎత్తినా తపస్సే చేయాలని కోరుకుంటాను నేను. ఆ తపస్సు అంటే అంత ఇష్టం. తెలియకుండా చిన్నప్పుడు మా నాన్నగారు నేను తపస్సు చేస్తుంటే వద్దు 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 అనేవాడు. అడవిలో పోయి తపస్సు చేయడం ఏంటన్నాడు. నేను చెప్పాను ఆయనకి, నాన్నగారు నేను పెంచుల కోనకి వెళ్ళి తపస్సు చేస్తానంటే, సరే అమ్మా, ఎప్పుడు పోవాలనుకుంటున్నావు అన్నాడు. ఈరోజు అన్నాను. అయితే నేను మీ అమ్మతో చెప్తాను, క్యారియర్లో పులిహార అంతా. అలా కాదు, నేను ఇక్కడి నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోయి అడవిలో కూర్చొని తపస్సు చేయాలనుకుంటున్నాను అంటే, సే ఇట్ అగైన్, వాట్ యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్, సే ఇట్ అగైన్ అని చెప్పాడు. నేను పెంచుల కోన అడవిలోకి పోయి తపస్సు చేయాలనుకుంటున్నాను. మమ్మల్ని అందరూ వదిలిపెట్టా? నన్ను కూడా? అవును. నేను పంపించనమ్మా, ఇప్పుడు వరకు నువ్వేం చెప్తే వేదంలాగా విన్నాను నీ మాటలంతా.
నువ్వేం చెప్తే నువ్వు ఈ గీత గీసి ఇక్కడ కూర్చుంటే కూర్చున్నాను, నడువంటే నడిచాను, వద్దంటే ఆపేశాను. నువ్వేం చెప్తే నేను అది చేశాను. ఇది మాత్రం నేను చెయ్యను. నాకు నువ్వు నన్ను క్షమించాలి. నేను నిన్ను పంపించలేను. నేను 16 సంవత్సరాల అమ్మాయిని పెంచుకొని అడవిలోకి, పులులు తిరిగి అడవిలోకి నేను ఎలా పంపిస్తాను? నేను పంపించలేను అన్నాడు. నా హృదయం అంతా తపస్సు చేయాలని తపస్సు నిండిపోయింది. నా కాలేజీకి వెళ్ళి చదవాలనిపించడం లేదు. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే ఒక రూపం కనిపిస్తుంది, అదే కనపడుతుంది. చదువుతుంటే సైన్స్, మ్యాథమెటిక్స్ మీనింగ్లెస్ కనపడుతుంది. అది చదువుని తిరస్కారం చేసేదాన్ని కాదు. నేను చదువుని చాలా గౌరవిస్తాను. నాకు అనిపిస్తుంది అలాగా. నేను చదివే చదువు నాకు వద్దనిపిస్తుంది. అందరు చదివే చదువుని తిరస్కారం చేయడం కాదు. ఎప్పుడు నేను అలాగా అమర్యాదగా మాట్లాడలేను. నాకు ఎందుకు చదువుతున్నాం, ఈ ఫిజిక్స్ ఎందుకు, ఇదంతా ఎందుకు నాకు అనిపిస్తుంది. అందువల్ల నేను వెళ్తానంటే ఆయన ఒప్పుకోలేదు. లేదమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించం. మళ్ళీ గంట అయిన తర్వాత వచ్చి, అమ్మ నాకు కొంచెం టైం ఇస్తావా 2-3 సంవత్సరాలు, ఏం కావాలంటే నేను పెంచిన కొండలంతా కొనుక్కుంటాను. గవర్నమెంట్ ట్రై చేసి నేను వెళ్ళి ఆ కొండ కొనుక్కొని దాని చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్స్ వేసి నీకు బిల్డింగ్ కట్టి దాని లోపల నేను కొండ కింద కాపలా కూర్చొని నువ్వు తపస్సు చేసుకోమని చెప్పాడు. అది చెప్పారు ఆయన. పెంచులు కొండలు కొనాలనుకున్నాడు ఆయన. అంటే అంత వ్యామోహాలు ఉంటాయి మీకు ప్రపంచం మీద, బిడ్డల మీద. ఆ వ్యామోహాలు వదిలిపెట్టాలి. దీంట్లో చెప్తారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో, మహావ్యామోహ సంహారిణే, మహావ్యామోహ సంహారిణే. వ్యామోహాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యామోహాలు ఉండొచ్చు, మహావ్యామోహం. మా నాన్నగారికి నా మీద మహావ్యామోహం కలిగిపోయింది. అందుకని ఆయన గరుడాచల పర్వతాలు, తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉండే కొండలు కొంటారు. ఆయన కొనాలనుకున్నారండి. ఆ పర్వతాలు కొనుక్కొని ఫెన్సింగ్ వేసి నన్ను దాని మధ్యలో కూర్చోబెట్టి తపస్సు చేసుకుంటే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్నారు. అంత వ్యామోహాలు ఉంటాయి మీకు కూడా. సంసారం మీద, మీ పిల్లల మీద ఉండకూడదని నేను చెప్పలేదు, కానీ కొందరిని నువ్వు బంధించలేవు. గంగా నది నువ్వు నీళ్ళని నువ్వు గ్లాసులో బంధించలేవు. మా అమ్మగారు చెప్పింది, గంగా నదిని మనం బంధించలేము, గ్లాసులో బంధించాలని చూస్తున్నారు మీరు, బంధించలేము మనం అని చెప్పింది ఆయనకి. ఆవిడ చెప్పిన మాట అది ఆయనకి. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు మాకు తెలియదు. వెళ్ళిపోయాను, కూర్చున్నాను కొండల పైకి వెళ్ళి. గరుడాచల పర్వతాలు 4800 అడుగుల ఎత్తుల కొండల మీదకి పోయి కూర్చొని భయంకరమైనటువంటి పెద్ద పులులు తిరిగే అడవిలో భయం అనేటువంటిది ఏంటో తెలియకుండా ప్రశాంతంగా కూర్చొని అబ్బా ఒక జైల్లోంచి బయటకు వచ్చేసినట్టు అయిపోయింది. అంత ప్రేమించారు వాళ్ళు నన్ను. మీరందరూ నన్ను అంత ప్రేమిస్తున్నారు కదా. వెళుతుంటే అమ్మ అమ్మ అంటే ప్రేమ కాదు అది, ఒక్క నిమిషంలో తెంచేసుకొని వెళ్ళిపోతున్నాం చూడండి. అది రావాలి మీకు కూడా, మీ అందరికి రావాలి అది. ఈ వ్యామోహాల్ని క్షణం లోపల తెంచుకొని నువ్వు దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం నీ హృదయం భగవంతుని పాదాల మీదకి వెళ్ళిపోవాలి. అందరిని ప్రేమించు, సమస్త ప్రపంచాన్ని ప్రేమించు. మంచి చెడు చూడకు నువ్వు ఎవరి మీద. ఇతను మంచివాడు ప్రేమిద్దాం, ఇతను చెడ్డవాడు ప్రేమించకూడదు, వద్దది. ఆ వ్యవహారం మనకొద్దు. అందరూ నీ రూపం కాబట్టి నేను ప్రేమిస్తాను అంతే, నాకు దాంతో సంబంధం లేదు. కానీ క్షణంలో నేను వీటన్నిటి నుంచి కట్ చేసుకొని నీ లోపల ఉంటాననేటువంటిది మాత్రం నీకు అర్థం కావాలి. అలాంటి సాధన చేయడానికి మీరు పెంచిన కొరకు రావాలని నేను అమ్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పవిత్రాత్మ స్వరూపులారా, ఈ పవిత్ర భారతీయ ధర్మ సంస్కృతి ఈ ప్రపంచంలో లక్షల కోట్ల సంవత్సరాల ప్రాచీనమైంది. దీని వయసు ఇంతని చెప్పడం ఎవ్వరికీ తరం కాదు. ఇది యుగ యుగాల నుంచి ఋషులు అభ్యాసం చేసి ఒక ప్రసాదంగా మానవ జాతికి అనుగ్రహించినటువంటిది. రాజులు చక్రవర్తులు ఈ విద్య నేర్చుకున్నారు. అందువల్ల ఇది రాజవిద్య అయింది. రాజులందరూ వాళ్ళ ఋషి ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి నేను వచ్చాను చూడని చెప్పేదానికి లేదు. ఋషి ఎటువంటి వాడంటే దేవతలకు మించిన శక్తివంతుడు ఆయన. సృష్టించగలడు ఇంకొక ప్రపంచాన్ని, అంత శక్తిశాలి అయినటువంటి వాడు ఋషి. అందువలన ఈ రాజులు, దిలీప్ చక్రవర్తులు ఇట్లాంటి వాళ్ళంతా పిల్లుల్లాగా వాళ్ళ ఆశ్రమంలో చిన్న చిన్న కుందేళ్ల పిల్లల్లాగా భయపడుతూ ఋషి పెడితే తినాలి, లేకపోతే గమ్ముగుండాలి. గోసేవలు ఇచ్చేవాళ్ళు. రాజులకి చాలా కర్మలు ఉంటాయి. ఆ కర్మల యొక్క పరిహారం కావడానికి గోసేవను పెట్టారు. గోసేవ ఎంత అద్భుతమైంది. దొరుకుతుందా?
ఈరోజు గోసేవ పోగొట్టుకున్నాం, తులసి పూజ పోగొట్టుకున్నాం. తులసి చుట్టూ పెద్ద హార ఉంటుంది, బిల్వ చెట్టు చుట్టూ పెద్ద హార ఉంటుంది, అశ్వత్థ వృక్షం చెట్టు, మర్రి చెట్టు చుట్టూ, ఇవన్నీ ఆరాగలిగిన చెట్లు. అందుకని వాటి చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేస్తున్నాం? నవ్వుకుంటారు వెర్రి వాళ్ళ. నువ్వు వెర్రిగా, నువ్వు నాకు చాలా, నువ్వు ఇంకా ఈ 21st సెంచరీలో ఉండి కూడా ఇంత అమాయకుండగా ఉన్నావని చెప్పి నాకు నవ్వు వస్తుందని చెప్పాను నేను. చెట్టు చుట్టూ తిరిగిన నవ్వు వస్తుంది నాకంటే, నిన్ను చూసి నాకు నవ్వు వస్తుందని చెప్పి. ఎందుకంటే నువ్వు ఈ చెట్టు చుట్టూ ఏముందని నీకు అర్థం కాలేదు. నేను ఈ చెట్టు చుట్టూ అద్భుతమైన ఆరా చూస్తున్నా. ఆ ఆరాలో తిరిగి బాడీ ఆరా తెచ్చుకుంటున్నారు మా వాళ్ళంతా. అది నీకు అర్థం కాకుండా నువ్వు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు, దారం కడుతున్నాడు అనుకుంటున్నావు. పొరపాటు చేస్తున్నావు, నువ్వు మిస్ అయిపోతున్నావు ఇవన్నీ. బొట్టు పెట్టుకుంటే నీకు నవ్వులాటగా ఉంది. తిలకం పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు అని నవ్వుకుంటున్నావు. మేము బొట్లు పెట్టుకోవడం కాదు, ఆ తిలకం పెట్టుకునే దగ్గర ప్రతిసారి స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఆ స్విచ్ ఆన్ చేస్తూ మా లోపల ఏదైతే ఇంకొకటి ఉందో దాన్ని ప్రతిసారి మేము టచ్ చేస్తున్నాం. ఆ 3వ కన్ను తెరుచుకునే దానికోసంగా మేము తిలకం ధరిస్తున్నాం. అది అక్కడ ప్రధానమైంది. ఈ ప్రపంచంలో చాలా వ్యవస్థల్లో తిలకం పెట్టుకునేది ఒక్క భారతీయ హిందూ ధర్మంలో మాత్రం ఉన్నది, ఇంకెక్కడ లేదు అది. ఆ తిలకం పెట్టుకోకపోయేటప్పటికి నీకేమైంది? నీవు ఆ 3వ కన్నుని తెరిచే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. అందువలన నీకు ఏది తెలిస్తే అదే సత్యం అనుకుంటున్నాడు, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి అజ్ఞానాలు ప్రపంచంలో. అందువల్ల వాళ్ళందరి మీద దయ చూపించి, జాలి చూపించి, ప్రేమ కూడా చూపించి, వాళ్ళకి ఏదన్నా కొంచెం పెట్టి రావాలంటే ముందు మీరంతా అభ్యాసం చేయండి. మీరు అభ్యాసం చేసి ధీరులై, వీరులై, తితిక్షవంతులై, ఆత్మవంతులై, జ్ఞానులై, భారతమాత కొడుకులై ఈ ప్రపంచానికి వెళ్ళి ఈ జ్ఞాన ప్రసాదాన్ని, ప్రేమ ప్రసాదాన్ని దయతో పంచాలని మీ కన్నతల్లిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అనంతపురం నాకు చాలా ప్రీతికరమైనటువంటిది. నేను ఇదొక కృష్ణ బృందావనంగా భావిస్తాను. సాయి వినోద్ వచ్చి నన్ను నవరాత్రి సమయంలో ప్రోగ్రామ్కి రమ్మంటే వస్తాను నాన్న అని చెప్పాను. వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి చాలా ప్రేమగా వస్తాను నాన్న అని చెప్పాను. ప్రేమగా వచ్చాను మీ అందరి దగ్గరికి, హృదయపూర్వకంగా వచ్చాను. మీ అందరినీ నేను ఆ ఈశ్వరుని ఎంత ప్రేమిస్తున్నాను అంతగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని చాలా ప్రేమిస్తున్నాను నేను. దీనిలో దోషాలు నేను చూడడం లేదు, దీనిలో మంచిని మాత్రం చూస్తున్నాను. ఈ ప్రపంచంలో ఇంకా మంచి వర్ధిల్లాలంటే రుద్రం ఒక్కటే దానికి సరైన సమాధానం. మీరందరూ కూడా భగవంతుని ఆరాధించి మీ యొక్క ఆ ప్రార్థన చివరి సమయంలో లోకం అంతా చల్లగా ఉండాలని ప్రార్థన చేయండి. నీకెంత శక్తి ఉందో నిష్కామంగా ఈ చేతితో చేసి నీ చేతికి తెలియకుండా మన పంతులు గారిలాగా అలాగా సేవ చేయండి. మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో, పెద్ద పెద్ద మంచి రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలంతా, మన యువతరాన్ని ఉత్తేజం చేయండి. ఈరోజు నేను వస్తే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు సరస్వతి బీజాక్షరాలు రాసుకున్నానమ్మా, నేను డాక్టర్ నేనని చెప్తూ వచ్చారు నా దగ్గర చాలామంది. గత 32 సంవత్సరాల నుంచి ప్రపంచంలో నేను సరస్వతి బీజాక్షరాలు రాసినటువంటి వాళ్ళు ఆ డేటాబేస్ అంతా మా దగ్గర ఉంది. కొన్ని లక్షల మంది అయ్యారు వాళ్ళంతా. ఈ సంవత్సరం మే నెలలో కానీ జూన్లో కానీ ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది హ్యూస్టన్లో. 50 ఎకరాల స్థలంలో మన ఆశ్రమం అదంతా అక్కడ ఉన్నది. ఆ ప్రదేశంలో సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. సరస్వతి దీక్ష అమ్మ దగ్గర ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరూ ఆ ప్రోగ్రాం కోసం, వాళ్ళు ఎక్కడన్నా ఉండని, ఏ కంట్రీలో ఉండని, ఆ ప్రోగ్రాంకి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ సరస్వతి హోమం జరుగుతుంది, సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు సరస్వతి దీక్ష తీసుకున్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏమేమి సేవలు సమాజానికి చేశారు, వాళ్ళ వల్ల నిష్కామంగా ఊరికే సరస్వతి దీక్ష 4 రాసుకొని జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే కాదు. నువ్వు ఎవరికన్నా ఏమైనా చేసావా, మంచి చేసావా? అలాగ చేసిన వాళ్ళందరూ రావాలి నా ప్రోగ్రాంకి. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. అది ఒక షెడ్ వేస్తున్నారు ఇలాంటిదంతా. ఆ షెడ్ ఒకటే దాదాపు 20 కోట్ల వరకు అవుతుంది. కూర్చునే షెడ్ ఒకటే, అంత పెద్ద షెడ్ వేస్తున్నారు జనం కూర్చునేదానికి అంతా. అక్కడ సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. నా భూతో నా భవిష్యత్తుగా సమస్త ప్రపంచం అంతా, దేశాలు వాళ్ళంతా వచ్చి అక్కడ ఆ సరస్వతి కార్యక్రమంలో. సరస్వతి అంటే జీవిత సారాన్ని నేర్పేది, వినయం నేర్పేది, హృదయాన్ని మాధుర్యంతో, మార్ధవంతో నింపేది, ఆర్ద్రతను కలిగించేది, ప్రేమనిచ్చేది, దయను చూపించేది,
అహంకారాల్ని వర్జింపజేసేటువంటిది, వివేక విజ్ఞానాల్ని బాగా మనలో పెంపొందింపజేసే సరస్వతి. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది సరస్వతి ఉంటే. వినయంతో నీ నడకలను తెలుస్తుంది, నువ్వు ఎలాంటి వాడు అనేది నువ్వు నడవడంలోనే తెలుస్తుంది. నీ మాటలు అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి ఓరియంటేషన్ ఇచ్చి సరస్వతి దీక్ష ఇచ్చారు. చాలా ఓరియంటేషన్. నేను చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, బీజాక్షరాలు రాసుకోవడానికి వచ్చి ఉంటారు. ఒక పిల్లవాడు చెప్తాడు, నేను మా నాన్న రోజు తాగుతాడు, నన్ను కూడా తాగిస్తాడు బలవంతంగా, నేను బీజాక్షరాలు రాసుకోవచ్చు అని అడిగాడు. నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు రాసుకుంటే మంచిది కాదు, నెక్స్ట్ ఇయర్ రాస్తాను నేను నీకు, నువ్వు ఆపేసి నాన్నను కూడా ఆపేటట్టు చెయ్యి అని చెప్పాను. ఈ పిల్లవాడు ఏం చేశాడో తెలియదు, వాళ్ళ నాన్నను కూడా ఆపి తను కూడా ఆగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వెళ్ళేదానికి ఎదురు చూస్తున్నాడు. చదువుకొని బీజాక్షరాలు రాసుకొని మంచిగా అలాగ మారారు చాలామంది పిల్లలంతా. సమాజంలో మార్పు కావాలని, ప్రపంచం అంతా మారాలని కృణ్వంతో విశ్వమార్యం అంటుంది వేదం. విశ్వాన్నంతా ఆర్యవంతులు చేయమంటుంది. ఆర్యవంతులంటే జస్ట్ ఒక ఎడ్యుకేషన్తో ఉండి నేను ఆఫీసర్నని విర్రవీగేవాడు కాదు. నువ్వు చదువుకొని వినయంతో ఉండి ఎటువంటి సేవనైనా ఎవరికైనా అందించగలిగేటువంటి వాళ్ళు. చాలామంది విద్యార్థులు చదువుకొని అక్కడ ఎప్పుడైనా ఈ రిలీఫ్ ప్రోగ్రామ్స్, డిజాస్టర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సునామీలు వచ్చి ఉంటాయి, మెడిసిన్స్ కావాలి, చాలా కంట్రీలకి చదువులకు ఏదైనా స్కూల్స్, ఇంకా మందులు, చిన్న చిన్న పిల్లలంతా $1 $2 డబ్బులు దాచిపెట్టుకొని అన్నీ ఇచ్చేస్తుంటారు వాళ్ళకి. అంత చాలా సేవలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా. మన దేశంలో ఇంకా అది స్టార్ట్ కాలేదు. అనంతపురంతో స్టార్ట్ చేద్దామా, దాన్ని చేద్దామా? చాలామంది సరస్వతి దీక్ష తీసుకున్నారు ఈ ఊర్లో. చాలా రోజులు ఎస్సీ గారి బంగ్లాలో ఉండేదాన్ని కదా, 3 రోజులు ప్రోగ్రాం ఇచ్చాం, 1 నెల రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే రోడ్డంతా సరస్వతి దీక్ష కోసం పిల్లలు 4 పెట్టుకుని నిలబడుకో ఉండేవాళ్ళు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడానికి మనస్కరించలేదు. అందువల్ల పిల్లల కోసం బీజాక్షరాలు రాయాల్సి వచ్చింది. అలాగ 1 నెల రోజులు పిల్లలకి రాస్తూ ఇంకా మా వల్ల కాదండి, మేము బయలుదేరాలని చెప్పకుండా వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితి వచ్చింది. అంత బాగా రెస్పాండ్ అయ్యారు. మరి వాళ్ళంతా చదువుకున్నారు, బాగున్నారు, దేశాల్లోకి వెళ్ళారు. చదువుకున్న వాళ్ళంతా ఒక రోజు మళ్ళీ ఇక్కడ అసెంబ్ల్ అయ్యి అలాంటి ఇంటర్నేషనల్ సరస్వతి ప్రోగ్రాం మనం కూడా ఎప్పటికన్నా ఒకరోజు చేద్దామని కోరుకుంటున్నాను. అమృతాత్మ స్వరూపులారా, నా హృదయపూర్వకంగా ఈరోజు నేను మీతో మాట్లాడాను. నేను ఉపన్యాసాలు ఏం మాట్లాడలేదు, నా మనసు విప్పి మీతో మాట్లాడాను. ఒక తల్లిగా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. మీ ప్రేమ నేను కోరుకోవడం, నేను మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాను. అంతే, నేను మిమ్మల్ని ప్రేమించాలి. నీలో లోటుపాట్లు నేను వెతకకుండా, నువ్వు నాకు ఏం చేసావని ఎదురు చూడకుండా నేను నిన్ను ప్రేమించాలి. నీకు ఏమి నేను చేయగలనో అది నువ్వు నన్ను అడగకుండానే నేను చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.